ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో బి కాలమ్‌లో క్వాంటిటీలు ఉన్నాయి కదా! వీటిని సమ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ B22 అండ్ B11 ఎంటర్. 0 వచ్చింది. వెయిట్ 0 కాదు కదా! మరి ఏం చేయాలి? ముందుగా మనము ఈ సెల్ నుంచి ఇది ఈ సెల్ వరకు మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసేద్దాం ఫస్ట్. సెలెక్ట్ చేసుకున్నాం కదా! కంట్రోల్ 1 నొక్కాలి. ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇందులో కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ జనరల్ పక్కన ఆల్రెడీ నేను ఎంటర్ చేసిన తీసేసిన. జనరల్ పక్కన ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ కేజీ, ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది టెక్స్ట్ ఫార్మాట్ నుంచి నెంబర్ ఫార్మాట్కి మారింది. ఇక్కడ ఎందుకు 0 వస్తుంది బి కాలంలో? మీరు చూస్తే ఇవన్నీ లెఫ్ట్ సైడ్ అలైన్ అయి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అలైన్ అయినాయంటే అవి టెక్స్ట్ అనమాట. దాన్ని మనం నెంబర్ ఫార్మాట్‌లోకి మార్చాలి. అప్పుడే సమ్ ఫంక్షన్ పనిచేస్తది. ఇప్పుడు ఇక్కడ నేను 30 ఎంటర్ చేస్తా చూడండి. 30 కేజీ 30 కేజీ వచ్చేసింది. ఆటోమేటిక్‌గా మనం నంబర్‌ను ఫార్మాట్ చేసినాం. ఇక్కడ 5 ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాట్‌లోకి వచ్చేసినాయి. వీటిని మనము దీని తీరుగా ఫార్మాట్ చేయాలి. సేమ్ నంబర్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ పెయింటర్ అనే రిబ్బన్‌లో బటన్‌ను డబుల్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ లాస్ట్ సెల్‌ని క్లిక్ చేస్తే అన్నీ కూడా నంబర్ ఫార్మాట్‌లోకి మారిపోయినాయి ఎంటర్ చేస్తే. ఇప్పుడు దీన్ని సమ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇక్కడి నుంచి C22 C11 ఇప్పుడు ఎంటర్ వచ్చేసిందా 300 కేజీ. యూనిట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా నెంబర్ ఫార్మాట్‌లోకి ఫస్ట్ మార్చుకొని తర్వాత సమ్ గాని, మల్టిప్లికేషన్ గాని చేయాలి.